రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చికోడు గ్రామ శివారంలో చింతల చెరువు ముంపు రైతులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చింతల చెరువులో దాదాపు 110 ఎకరాల పట్టా భూమి సన్న చిన్నకారు రైతులు ఉండగా గత ప్రభుత్వం మల్లన్న సాగర్ నీటిని కాలువల ద్వారా చింతల చెరువులోకి వదలడంతో వందల ఎకరాలు మా పంట భూములు నీట మునగడంతో వందల రైతులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని, రైతులకు ప్రభుత్వం భూపరిహారం అందిస్తారా, చెరువులో నీటి ఖాళీ చేస్తారంటూ గతంలో సంబంధిత అధికారులకు పాలకులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవతో చింతల చెరువు ముంపు బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్, గ్రామ రైతుల అరిపెల్లి విష్ణుమూర్తి, కారెడ్ల రాజురెడ్డి, అరిపెల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి చీకోడు గ్రామంలో చింతల చెరువులో భూములు అయిన రైతులందరం కలిసి దాదాపు 30 మందిని గౌరవ కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి 30 మంది కాదు, మరి ఆ చెరువులో దాదాపు 100 కుటుంబాలు భూములు ఉన్నాయి. మరి చాలా నష్టపోయారు. అంత పేదరికం కుటుంబం, భూములు వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడ కూడా లేవు. మరి ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది, గత ప్రభుత్వానికి కూడా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి సహాయం చేయాలి. ఆ కెనాలి తీసుకొచ్చి మల్లన్న సాగర్ కెనాల్ తీసుకొచ్చి ఆ చెరువు నింపడం వల్ల అక్కడున్న రైతులందరూ చాలా నష్టపోవడం జరుగుతుంది. దాని మీద తాతలు తండ్రుల నుంచి జీవనోపాధిగా ఉన్నటువంటి భూమి ఈరోజు ఆ నీట మునిగి మరి ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. మరి అంతేకాదు గౌరవనీయులు కలెక్టర్ గారు దీన్ని పర్యవేక్షణ చేసి మరి ఆ నీళ్లు దానికి ఆయకట్ట కూడా పూర్తిగా పారకాలు ఎకరాలు లేవు, అవి వచ్చి కొండ చెరువు గూడెంలో పడతాయి. ఆ నీళ్లు ఆ చెరువు నుండి వచ్చి మరి ఆ ఊరిలో ఉన్న రైతులకు నష్టపోవడమే తప్ప మిగతాది ఏం లేదు. రేపు రానున్న రోజుల్లో కుటుంబాలు రోడ్డు మీద పడి మరి చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చెరువుకు ఇరిగేషన్ అధికారులు కూడా పర్యవేక్షణ చేసుకోవాలి. ఎందుకంటే చెరువు వాస్తవానికి ఎవరికి ఉపయోగపడది, అది నీట నిండి అట్లనే ఉంటుంది. కాబట్టి మరి నీళ్లు కూడా ఇరిగేషన్ అధికారులు విడుదల చేయడం లేదు ఆయకట్ట రైతులకు. మరి వెంటనే ఆ నీటిని విడుదల చేయాలి. ఈ నింపే ఏదైతుందో నష్టపరిహారం ఇచ్చేదాకా ఎలాంటి వాటర్ నింపొద్దని మేము చీకోడు గ్రామస్తులం అందులో ఉన్న రైతులం డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాదు, మరి పూర్తిగా నష్టపోయిన రైతులు వారికి ఎలాంటి మరి నష్టపరిహారం ఇవ్వకుండా ల్యాండ్. మాది చీకోడు గ్రామం, ముస్తాబాద్ మండలం, చింతల చెరువు ముంపు బాధితులం. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మల్లన్న సాగర్ పేరుతోని కాలువల నిర్మాణంలో భాగంగా మా ఊర్లో ఉన్నటువంటి చింతల చెరువు నింపడం వల్ల ఆ చింతల చెరువు నమ్ముకొని బతుకున్నటువంటి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకని పలుమార్లు అధికారులకు కానీ నాయకులకు కానీ లీడర్ల దగ్గరికి చాలామంది దగ్గర తిరిగినాం, ఎలాంటి ప్రయోజనం లేదు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతం కింద పెట్టి మాకు ఏ రకంగా నష్టపరిహారం ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలను. అక్కడ ఉన్నటువంటి మొత్తం సామాజిక వర్గం, దళిత భోజన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం మాత్రమే ఉన్నారు. అట్టి భూమిని తరతరాలుగా వారసత్వంగా వచ్చిన భూమి కాదు, డబ్బులు పెట్టి కొన్న భూమి, పట్టా భూములు ఉన్నాయి. వాటిని జీవనోపాధిగా మేము భావించి ఇన్ని సంవత్సరాలు ఆ భూమి మీద ఆధారపడి బతికినాం. ఇప్పుడు సడన్గా ఆ జీవనోపాధి కోల్పోవడం వల్ల మా బతుకులు మొత్తం నడి రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. దిక్కుతోచిన స్థితిలో చాలాసార్లు తిరిగినాం. తిరిగి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాం. సార్ దగ్గరికి వచ్చి మా బాధ అంతా చెప్పుకున్నాం. సార్ సానుకూలంగా స్పందించి మీకు తక్షణమే న్యాయం జరిగే విధంగా నేను